నమస్కారం అండి. నా పేరు నవీన్ కుమార్. నేను డిగ్రీ పూర్తి చేశాను. వ్యవసాయం మీద ఇంట్రెస్ట్‌తో లాస్ట్ ఇయర్ ఆగస్ట్‌లో గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తెప్పించాను. ఇవి మనం చూసినట్టయితే వంగలో విఎన్ఆర్ 51P రకం. ఈచ్ ప్లాంట్ వచ్చేసి ₹10 పడ్డది. లాస్ట్ ఆగస్ట్ అంటే నియర్లీ 5 months వరకు కటింగ్స్ చేసాం. కటింగ్స్ అయిపోయి ఆకులు రావడం స్టార్ట్ అయింది. బ్రాంచెస్ అన్ని ట్రిమ్ చేసేస్తే ఫెర్టిలైజర్, మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ ఇవ్వడం ద్వారా మళ్ళీ కోతకు వచ్చింది. సో దీన్ని మరొక 6 నెలల వరకు ఉంచుదామని ఉద్దేశం ఉంది. వంగలో మెయిన్గా వచ్చేది ఫ్రూట్ అండ్ షూట్ బోరర్, ఫెర్మెంట్ ట్రాప్స్ పెట్టాం. దాంతోపాటు ఒక 10 లైట్ ట్రాప్స్ కూడా పెట్టాం. లైట్ ట్రాప్స్ ద్వారా దోమ బాగా నివార్ అయ్యేది. ఫెర్మెంట్ ట్రాప్స్ ద్వారా విస్నోట్స్, నెక్స్ట్ వచ్చేసి బెంజేట్, సైమోడిస్ అటువంటి స్ప్రే చేసాం కంట్రోల్ చేయండి. ఎప్పటికప్పుడు చిన్న పుచ్చినా సరే రాళ్ళని కొమ్మ ప్రతిదీ తీసివేయగలిగితేనే ముందడుగు వేయడానికి. ఖర్చు విషయానికి వస్తే 1,00,000 వరకు ఖర్చు అయింది, 80 సెంట్లు మొత్తానికి. మొదటిసారి వేయడం కాబట్టి కొంచెం చాలా ఒడిదొడుకుల వల్ల ఖర్చులు ఎక్కువ అయ్యాయి. దానివల్ల రూపాయి లాభం వరకు వచ్చింది. సో మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మల్చింగ్ విత్ డ్రిప్ వేసాం. దీనివల్ల మనం వీడ్స్ బాగా కంట్రోల్ చేయొచ్చు. దాంతోపాటు ఫెర్టిలైజర్ ఎఫిషియెంట్ గా యూజ్ అవుతుంది. సో దీనివల్ల మనకు పని అయితే చాలా ఎక్కువగా తగ్గుతుంది. కూలీలు వచ్చినా రాకపోయినా సరే మనం ఓ మాదిరి మేనేజ్ చేసేసుకోవచ్చు. వంగ తోటకు వచ్చేసి ధరలో వ్యత్యాసాలు ఉన్నా సరే, ఒడిదొడుకులు ఎన్ని వచ్చినా సరే మనం దాన్ని నిలబెట్టుకొని కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో దాని ఆదాయం అయితే ఖచ్చితంగా తీస్తుంది. సో ఇప్పుడు మనం ఇది చూస్తున్నట్టయితే నార్మల్ ప్లాంట్స్, గ్రాఫ్టెడ్ కాదండి. తెల్ల వంకాయ రౌండ్ అండ్ అక్కడ వచ్చేసి జేకే ఉంది పొడవు. సో వీటికి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఏవైనా గాలి లాంటివి ఇచ్చినా సరే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అనేది రూట్ స్ట్రాంగ్ గా తట్టుకోగలుగుతుంది, వైరస్ కూడాను. మరియు దిగుబడి విషయానికి వస్తే ఒక 20-30% గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ లో మంచిగానే వస్తుంది. అక్కడ మనం చూస్తుంది గత సంవత్సరం ఆగస్టులో వేసింది విఎన్ఆర్ బ్లాకే. అండ్ మరియు ఇక్కడ వచ్చేసి సేమ్ సీడ్ విఎన్ఆర్ బ్లాకే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వేయడం జరిగింది. అది ఉన్నా సరే ఇది ఎందుకు వేయడం అంటే, మన దగ్గర కంటిన్యూస్ గా సప్లై అనేది ఉంటే కొనుగోలుదారులను కోల్పోకుండా మరియు మార్కెట్ ఒడుగురు తిరుగుతున్నా ఒకసారి పోయినా మరొకసారి వచ్చే విధంగా చాలా ఉపయోగపడుతుంది. సో నాకు వీటికి గాను ఎప్పటికప్పుడు బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం నుండి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తుంటారు. అవసరమైతే వారు ఎప్పటికప్పుడు ఫీల్డ్స్ విజిట్ చేసి ఎలా ఉన్నాయో చూసి వాటికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఎప్పటికప్పుడు దగ్గరుండి మరి నాకు ప్రతిదీ సహకరిస్తున్నారు.